అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ లో మనము డిఫరెంట్ ఫిల్మ్స్ బేస్డ్ ఫ్యాక్ట్స్ టాపిక్స్ ని చూద్దాము. సో ఇవి ఇట్లాంటివి ఏంటి అంటే మనకి యూపీఎస్సి గాని, టీజీపీఎస్సి గాని, పిపిఎస్సి లో గాని మనకి ఇలాంటి వన్ లైనర్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి టాపిక్స్ కూడా ఒకసారి ఈ రోజు మనం చూద్దాం. అలాంటి దాంట్లో ఫస్ట్ మనకి ఏంటి అంటే 3/35 ఇనిషియేటివ్ అన్నమాట. ఇది ఎవరు తీసుకొచ్చినారు? డబ్ల్యూహెచ్ఓ తీసుకొని వచ్చింది. ఓకే, దీనిపైన క్వశ్చన్ చూడండి. 3/35 ఇనిషియేటివ్ మనకి న్యూస్ లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అని అడిగితే డబ్ల్యూహెచ్ఓ క్యాంపెయిన్ టు ఇంక్రీజ్ హెల్త్ యాక్సెస్ బై 50% బై 2035 అన్నమాట. ఓకే, మనం దీని గురించి చూస్తే ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే 50% టాక్సెస్ వేయండి. కంట్రీస్ అన్నిటికీ కూడా ఏం చెప్తుందంటే 50% టాక్సెస్ వేయండి బై 2035 ఆన్ ప్రొడక్ట్స్ లైక్ టొబాకో, ఆల్కహాల్ అండ్ షుగరీ డ్రింక్స్ అని చెప్తుంది అనమాట. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే దగ్గర దగ్గర $1 ట్రిలియన్ ని మనం అక్యుములేట్ చేసుకోగలగాలి ఓవర్ ద నెక్స్ట్ 10 years అనేది దీని మెయిన్ గోల్ అన్నమాట. ఓకే, హెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ టొబాకో, ఆల్కహాల్, ఇట్లాంటి వాటి పైన వేసే ట్యాక్స్ ని హెల్త్ ట్యాక్స్ అంటారనమాట. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ ఒబెసిటీ ఇట్లాంటి వాటి ఉంటాయి కదా, వాటిని డీల్ చేయాలి ఎఫెక్టివ్ గా అంటే టాక్సేషన్ అనేది చాలా మంచి మెథడ్, చాలా మంచి కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఉండే ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. దీనిపైన ఒక క్వశ్చన్ ఇచ్చినాం చూడండి. విచ్ స్టేట్ ఆర్ యూటీ హాస్ బికమ్ ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంక్లూడ్ స్క్రీనింగ్ ఫర్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్ అండర్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. మనము మామూలుగా ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో టీబీని ఇంక్లూడ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఆర్ యూటీ ఏది అని అడుగుతున్నారు అనమాట. దీని ఆన్సర్ వచ్చేసి పుదుచ్చేరి. అసలు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు 3 to 5 ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోవాలి అన్నమాట. ఈ 3 to 5 ఫ్యామిలీస్ లో ఉండే మెంబర్స్ అందరి హెల్త్ ని కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి ఫర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. 3 ఏళ్ళు వీళ్ళు కంపల్సరీగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ ని మానిటర్ చేస్తూ ఉండాలి అండర్ ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇప్పుడు పుదుచ్చేరి ఏం చేసింది అంటే దీంట్లో టీబీ కూడా యాడ్ చేసింది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళ హెల్త్ చెకప్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్ గా. అది దీంట్లో యాడ్ చేసినారు మనకి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే కరై క్యామెల్స్. ఈ కరై క్యామెల్స్ ఏంటి అంటే మనకి ఇండియాలో ఇండిజీనియస్ గా ఎక్కడ అంటే కచ్ గుజరాత్ రీజియన్ లో మనకి కనిపించే యూనిక్ బ్రీడ్ ఇది. ఓకే, దీన్నే స్విమ్మింగ్ క్యామెల్స్ అని కూడా అంటారు అనమాట. ఎందుకు అంటే ఇది దగ్గర దగ్గర 3 కిలోమీటర్ల వరకు కూడా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి మ్యాంగ్రూవ్ ఐలాండ్స్ కి వెళ్ళి అక్కడ ఇది గ్రేస్ చేస్తుంది, అంటే ఫుడ్ తింటది. దగ్గర దగ్గర 3 kilometers స్విమ్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. కరై అనేది గుజరాతీ వర్డ్. అంటే ఏంటి అంటే సెలైన్, సెలెంటీ. అంటే ఇది అటు డెజర్ట్ ఎకో సిస్టమ్ లో ఉండగలదు, కోస్టల్ ఎకో సిస్టమ్ లో కూడా ఉండగలదు. అందుకనే దీనికి కరాయ్ అని పేరు వచ్చిందనమాట. ఈ బ్రీడ్ ని రాబరీ అండ్ ఫకీరాని జాట్స్ ఈ ట్రైబ్ వాళ్ళు దగ్గర దగ్గర 400 years నుంచి కూడా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట, దీన్ని కరై క్యామెల్స్ ని. దీనిపైన ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాం చూడండి. కరై క్యామెల్స్ మనకి ఇది ఇండియాలో దొరుకుతుంది, ఇది వైల్డ్ లోనే ఉంటుంది, దీన్ని మనం డొమెస్టికేట్ చేసుకోలేము అంటున్నారు. కాదు, దీన్ని డొమెస్టికేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్యాపబుల్ ఆఫ్ స్విమ్మింగ్ 3 kilometers, సీ వాటర్ లో ఇది 3 kilometers వరకు స్విమ్ చేస్తుంది అంటున్నారు. ఇది కరెక్ట్. ఇది దేనిపైన గ్రేజ్ అవుతుంది? మ్యాంగ్రోవ్స్ పైన. సో బి అండ్ సి అనేది దీంట్లో కరెక్ట్ అవుతుంది అనమాట. ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ చూస్తే కోఆర్టమ్ బేబీ. మనకి కోఆర్టమ్ బేబీ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దీని ప్రైమరీ యూసేజ్ ఏంటిది అని అడుగుతున్నారు అనమాట. డబ్ల్యూహెచ్ఓ రీసెంట్ గా దీన్ని అప్రూవ్ చేసి అసలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. నాజల్ స్ప్రేనా, ప్రోబయోటిక్ ఫార్ములేషనా, పెడియాట్రిక్ వ్యాక్సిన్ ఫర్ డెంగ్యూ ఫీవరా, లేకపోతే యాంటీ మలేరియా డ్రగ్ ఫర్ ఇన్ఫాంట్సా అని అడుగుతున్నారు అనమాట. సో ఇది ఏంటిది అంటే యాంటీ మలేరియా డ్రగ్ ఫర్ ఇన్ఫాంట్స్. ఓకే, కోఆర్టమ్ బేబీ ఏంటిది? యాంటీ మలేరియా డ్రగ్ ఫర్ ఇన్ఫాంట్స్ అన్నమాట. దీని గురించి చూస్తే మనకి అసలు చిన్న పిల్లలకి అంటే
అప్పుడే పుట్టిన బేబీస్ కి గాని ఇన్ఫాంట్స్ కి గాని మలేరియా డ్రగ్ లేదు. మలేరియాకి వాళ్ళకి డ్రగ్ లేదనమాట. సో ఇప్పుడు వాళ్ళ కోసం తీసుకొచ్చింది కువార్టమ్ బేబీ. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే నోవర్టీస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. మలేరియా ఏంటి అంటే మామూలుగా మనకి ప్లాస్మోడియం పారాసైట్ వల్ల కలిగే ఒక డిసీజ్ అన్నమాట. సో ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే మనకి ఫీమేల్ అనోఫిలస్ మస్కిటోస్ ఉంటాయి కదా, అవి పుట్టినప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ఇది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది దేని వల్ల వస్తుంది? ప్లాస్మోడియం పారాసైట్ వల్ల వస్తుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో బైట్ చేయడం వల్ల. ఇది నాన్ కంటీజియస్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక్కరి పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి త్రూ స్నీజింగ్ అట్లా ఏమి ఇది స్ప్రెడ్ అవ్వదు. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కానీ నీడిల్స్ కానీ వాడినప్పుడు ఇది ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీంట్లో మోస్ట్ డేంజరస్ ఏంటిది అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం ఒకటి స్పీషియస్ చాలా డేంజరస్. తర్వాత ప్లాస్మోడియం వివాక్స్, ఈ రెండు కూడా చాలా డేంజరస్ అన్నమాట మలేరియాలో. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే జామాతా. జామాతా అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతున్నారు. ఇండియా సౌత్ కొరియానా, ఇండియా ఫిలిపీన్సా, జపాన్ ఆస్ట్రేలియానా, జపాన్ ఇండియానా? యాక్చువల్లీ ఇది జపాన్ ఇండియా అన్నమాట. అసలు జామాతా ఏంటి ఒకసారి చూద్దాము. జమాతా అనేది ఏంటి అంటే ఇండియా జపాన్ కోస్టల్ గార్డ్స్ కి మధ్యలో జరిగే బైలాటరల్ సీ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, అసలు జామాతా అంటే ఏంటి అంటే సియు లేటర్, జాపనీస్ లో సియు లేటర్ ని జామాతా అంటారు. ఈసారి ఇది ఎక్కడ జరిగింది? చెన్నైలో జరిగింది అన్నమాట. ఎందుకు చేస్తూ ఉంటారు ఇలాంటివి అంటే వాళ్ళ కాంబాటింగ్ స్కిల్స్ ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇలాంటి బైలెటరల్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి. నేవీకి గానీ, ఆర్మీకి గానీ, ఎయిర్ ఫోర్స్ కి గానీ మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జామాతా దేనికి? కోస్టల్ గార్డ్స్ కి జపాన్ కి ఇండియాకి మధ్యలో జరుగుతున్న జాయింట్ కోస్ట్ గార్డ్ షిప్ మారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్. ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ ఏంటి అంటే ఈ ఈక్వైన్ అంటే ఏంటి అంటే హార్స్. మనకి ఫస్ట్ టైం యానిమల్ హెల్త్ లో ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఏంటి అంటే ఫస్ట్ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ అనేది రికగ్నైజ్ చేయబడింది అనమాట. ఇది ఎవరు రికగ్నైజ్ చేస్తారు? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. వాళ్ళు మనకి రికగ్నైజ్ చేస్తారు ఇది. అసలు ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ ఏంటి అంటే ఈ హార్సెస్ అన్నిటినీ కూడా మనకి ఇన్ఫెక్షన్ అంటే ఎటువంటి డిసీజెస్ లేకుండా మనకి మెయింటైన్ చేసే ప్లేసెస్ ని ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ అంటారు అనమాట. ఇది ఎవరికి ఇచ్చింది? వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అంటే రిమోట్ వెటర్నరీ కార్ప్స్, మీరట్ కంటైన్మెంట్, ఉత్తరప్రదేశ్. ఈ ప్లేస్ కి మనకి ఈ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అసలు ఎందుకు వచ్చింది? ఏం చేశారు వీళ్ళు అంత ఇదిగా అంటే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అనేది వాడడం జరిగింది. వెటర్నరీ సర్వేలెన్స్ అనేది కూడా చేసినారనమాట. సో ఇక్కడ ఇట్లాంటి డిసీజెస్ ఏవి హార్సెస్ కి రాకుండా వీళ్ళు చూసుకుంటూ ఉండడం వల్ల దీనికి మనకి ఫస్ట్ ఈక్వైన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. దీన్నే మనం అట్లాస్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఏం జరిగింది అంటే ఒక కామెట్ ని ఈ అట్లాస్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది మన సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చింది అనమాట. సో దీన్ని డిటెక్ట్ చేసింది ఎవరు? అట్లాస్. ఎక్కడ డిటెక్ట్ చేసింది? చిలీలో డిటెక్ట్ చేసింది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ని మనకి ఎర్లీ వార్నింగ్ అంటే ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ వైపుకి రాబోతుంది అని మనకి ముందే వార్నింగ్ ఇస్తుంది అనమాట. అదే ఈ అట్లాస్. దీన్ని ఎవరు డెవలప్ చేసినారు? యూనివర్సిటీ ఆఫ్ హవాయ్ డెవలప్ చేసింది. దీన్ని ఎవరు ఫండ్ చేసినారు? నాసా ఫండ్ చేసింది అనమాట. మొత్తం మనకి 4 టెలిస్కోప్స్ ఉంటాయి. 2 హవాయ్లో ఉంటాయి, ఒకటి చిలీలో ఉంటది, ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది అనమాట. ఓకే, ఇది హోల్ నైట్ అంతా కూడా మనకి
స్కై ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఏదన్నా ఆబ్జెక్ట్ ని మనకి ఎర్త్ దగ్గరికి వస్తున్నట్టుగా దీనికి అనిపిస్తే మనకి అలర్ట్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. దీని గురించి ఇంకొంచెం చూస్తే ఏంటి అంటే, ఇది మెయిన్‌గా అయితే కిల్లర్ ఆస్ట్రాయిడ్స్. లార్జ్ కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఏదైనా ఎర్త్ మీదకొస్తే మనకి ఎర్త్‌కి డేంజర్ ఉందా అనే వాటిని ఇది చూస్తూ ఉంటదన్నమాట. కాకపోతే దాంతో పాటు డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే చిన్న చిన్న ప్లానెట్స్, సూపర్‌నోవా ఎక్స్‌ప్లోజన్స్, బ్లాక్ హోల్ సూపర్ మాసివ్ అంటే వేరే గెలాక్సీలో జరిగే బ్లాక్ హోల్స్ ఇవన్నీ గూడా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటది. బట్ దీని మెయిన్ పర్పస్ ఏంటి? కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ ఏదైనా ఎర్త్ వైపుకొస్తున్నాయేమో చూడడం అన్నమాట. ఓకే. అండ్ దీని వార్నింగ్ టైమ్ అనేది ఒక్కొక్క ఆస్ట్రాయిడ్‌కి ఒక్కొక్కలాగా ఉంటదన్నమాట. అంటే లార్జర్ ఆస్ట్రాయిడ్స్ తొందరగా డిటెక్ట్ చేయగలదు. చిన్నవి ఏదన్నా ఉంది అంటే అది దగ్గరికి ఎర్త్ దగ్గరికొచ్చేటప్పటికి ఇది దాన్ని డిటెక్ట్ చేసి మనకి వార్నింగ్ ఇస్తదన్నమాట. సో, దీని వార్నింగ్ టైమ్ అనేది సైజ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్‌ని బట్టి మారిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. దీని పైన ఒక చిన్న ఎంసీక్యూ ఇచ్చినాం ఒకసారి చూడండి. అట్లాస్ అనేది ఇదేంటి అంటే ఇదొక సిస్టమ్ టు డిటెక్ట్ క్విక్ అండ్ ట్రాక్ పొటెన్షియల్ హజార్డ్ ఆస్ట్రాయిడ్స్ దట్ కుడ్ ఇంపాక్ట్ ఎర్త్. అవును. ఇది 4 టెలిస్కోప్స్ ఉన్నాయా? 2 యూఎస్ఏలో, 2 ఇండియాలో అంటున్నారు. కాదు. అసలు ఇండియాలో మనకి లేనే లేదు. ఎక్కడున్నాయి? 2 హవాయిలో ఉన్నాయి. ఒకటొచ్చేసి చిలీలో ఉంది. ఒకటొచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉందన్నమాట. నెక్స్ట్ వార్నింగ్ టైమ్ ఆఫ్ అట్లస్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ అంటున్నారు. అవును. కరెక్ట్. సో, దీంట్లో 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అన్నమాట. ఓకే. దీంతో మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది కంప్లీట్ అయింది. మీకు దీనికి ఏమైనా నోట్స్ కావాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు నోట్స్ అవైలబుల్‌లో ఉంటుందన్నమాట. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.